హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కెప్టెన్ మిల్లర్ యాక్టర్ ధనుష్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నిన్నే థియేటర్స్లో రిలీజ్ అయింది. దీని తమిళ్ వర్షన్ సంక్రాంతికే రిలీజ్ అయినా మన దగ్గర మాత్రం అదే టైంకి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ అండ్ నాసామి రంగ సినిమాలు రిలీజ్ ఉండడంతో తెలుగులో పోస్ట్పోన్ చేశారు. ఇలా లేట్గా రిలీజ్ అవ్వడం వల్ల ఒక రకంగా సినిమాకి మైనస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి ఆల్రెడీ తమిళ్లో మంచి టాక్తో నడుస్తున్న ఈ మూవీ తెలుగులో ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే మనకు స్వాతంత్రం రావడానికి ముందు ఒక చిన్న పల్లెటూరులో ఒక గుడిని నమ్ముకొని దానికి దగ్గరలో ఉన్న భూమిలోనే కొంతమంది గుడిసెలు వేసుకొని బతికేస్తూ ఉంటారు. అందులో ఒకడే అగ్ని. అయితే వీళ్ళందరూ తక్కువ కులస్తులు అని వాళ్ళని గుడిలోకి కూడా అడుగుపెట్టనివ్వరు ఆ ఊర్లో ఉండే రాజకుటుంబం. అలాగే వాళ్ళ తాతల భూముల్లో గుడిసెలు వేసుకొని బతుకుతున్నారనే కోపంతో వాళ్ళని అక్కడి నుండి ఎలాగైనా వెళ్ళగొట్టాలని చూస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తున్న అగ్ని వీటికి దూరంగా ఉండడానికి సైన్యంలో చేరతాడు. అలా సైన్యంలో చేరాక తన జీవితం ఎలా మారింది, అగ్ని కెప్టెన్ మిల్లర్గా ఎందుకు మారాడు, ఆ ఊర్లో పరిస్థితులు మారాయా లేదా, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కథగా చూసుకుంటే ఈ మూవీలో ఉన్న పాయింట్ ఇప్పటికే చాలా మూవీస్లో చూసేసాం. అయితే సినిమా రిలీజ్కి ముందు వచ్చిన ట్రైలర్ కట్ చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేయడం అండ్ ట్రైలర్లో ఎక్కువ యాక్షన్ సీన్స్ని చూపించడం వల్ల ఆడియన్స్లో ఒక ఎగ్జైట్మెంట్ అయితే క్రియేట్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్లో ఆ ఎగ్జైట్మెంట్ని కంటిన్యూ చేసేలా కొన్ని మంచి సీన్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ధనుష్ సొంత దేశం వాళ్ళని చంపే సీన్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా డిజైన్ చేశారు. బట్ ఆ తర్వాతే సినిమాలో ఆ ఇంపాక్ట్ మళ్ళీ కనిపించదు. అగ్ని క్యారెక్టర్ కెప్టెన్ మిల్లర్గా మారడం వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత తన లైఫ్ జర్నీ అంతా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సినిమా చాలా రాగా ప్రజెంట్ చేసినా ఎందుకనో మూవీలో ఇంకేదో మిస్ అయింది అనే ఫీలింగ్ స్టార్ట్ అయ్యి అది క్లైమాక్స్ దాకా కంటిన్యూ అవుతుంది. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీన్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉండడంతో సినిమా ఇంకొంచెం వీక్ అయినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ 30 minutes వరకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే కెప్టెన్ మిల్లర్ ఆ తర్వాత ఎందుకనో అదే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయలేకపోయింది. యాక్షన్ సీన్స్ కూడా కొంచెం ఓవర్ డోస్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అలాగే ధనుష్ క్యారెక్టర్ ఒక పాయింట్ వరకు ఇంట్రెస్టింగ్గా అనిపించినా ఆ తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ చేసేలా ఉంటుంది. క్వెంటిన్ టారెంటినో మూవీస్లో లాగా చాప్టర్స్ రూపంలో స్టోరీ చెప్పాలని చాలామంది ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ అవి ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు. ఇందులో కూడా అలా డిఫరెంట్ చాప్టర్స్ నేమ్స్ వస్తూ ఉంటాయి కానీ అవి మన అటెన్షన్ని అయితే గ్రాప్ చేయవు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ధనుష్ ఎప్పట్లాగే తన పర్ఫార్మెన్స్తో పేకాడేశాడు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అగ్ని క్యారెక్టర్ లుక్స్లో వేరియేషన్స్తో పాటు ఎమోషన్స్లో వేరియేషన్స్ని చూపించడంలో తను ఎంత వెర్స్టైల్ యాక్టర్ అనేది అర్థమవుతుంది. ప్రియాంక మోహన్కి చాలా లిమిటెడ్ రోల్ ఉంది అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా అయితే ఏం లేదు. కుమార్ వేల్, జయప్రకాష్ వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా బాగా చేశారు. సందీప్ కిషన్, శివరాజ్ కుమార్, వినోద్ కిషన్ కెమియోస్ బాగానే ఇంపాక్ట్ చూపిస్తాయి. మిగతా యాక్టర్స్ అందరూ కూడా బాగానే చేశారు. టెక్నికల్గా కూడా ఈ మూవీ చాలా బాగుంది. ఈ మధ్య జీవి ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేసిన మూవీస్ అన్నీ కూడా చాలా వీక్గా అనిపించాయి. బట్ ఈ మూవీలో మాత్రం జీవి ప్రకాష్ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మంచి ఫీల్ని యాడ్ చేశాడు. సాంగ్స్ మరీ గుర్తుంచుకునేలా లేకపోయినా స్టోరీతో పాటు బాగానే అనిపిస్తాయి. సిద్ధార్థ్ నూని సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది అండ్ మూవీకి యూజ్ చేసిన కలర్ టోన్ కూడా స్టోరీ బ్యాక్గ్రౌండ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. యాక్షన్ సీన్స్ అన్నీ కూడా బాగా డిజైన్ చేశారు. బట్ ఇలాంటి రా మూవీస్లో కూడా ఎన్ని బుల్లెట్స్ పేల్చినా హీరోకి మాత్రం తగలకపోవడం లాంటి కొన్ని లిబర్టీస్ తీసుకోవడం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా బాగున్నాయి. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ మొదటి నుంచి రా అండ్ రస్టిక్ మూవీస్నే తీస్తున్నాడు. తన ప్రతి మూవీలో కథ పెద్దగా లేకపోయినా కొన్ని సీన్స్ని చాలా బాగా ప్రజెంట్ చేస్తాడు. ఈ మూవీలో కూడా అలాంటి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్ సినిమా మాత్రం ఎందుకనో అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. సో ఫైనల్గా థియేటర్స్లో మంచి యాక్షన్ డ్రామా చూడాలనుకుంటే ఈ వీకెండ్కి కెప్టెన్ మిల్లర్ బెస్ట్ చాయిస్. ఒకవేళ మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసేసి ఉంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.